అందరికీ జేబీ. నా పేరు కేడ సుబ్బరాయుడు, ఏపీ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ దినము ఎందుకంటే పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి మన మధ్యన లేడు విషయంలో అతన్ని అనవసరంగా ఒక సేవ చేసుకుంటుంటే అతన్ని కొంతమంది కలిసి చంపి పారేసారు. మన చంపి పారేసినప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. మళ్ళీ అతన్ని ఎదురుగా పారేసిన కాడ పెట్రోల్ బంక్ ఉంది. మన పెట్రోల్ బంకులో సీసీటీవీ ఎందుకు తీయకుండారని ఎస్పీ గారిని కరెక్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే పోలీసుల బాధ్యత ఏముండాలా? అక్కడ మర్డర్ కానీ అక్కడ వచ్చేసి యాక్సిడెంట్ కానీ కరెక్ట్గా ఆధారాలు చూపించాలి కదా. మన చూపించకుండా పోలీసులు ఎందుకు తారుమారు చేస్తున్నారని మాలమాల తరఫున నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని పేర్పించినవి ఎవరు? డాక్టర్ పోస్ట్ మార్టం చేయకుండా కానీ దాన్ని తారుమారు చేసినారు. మళ్ళీ తారుమారు చేయడము అది కరెక్టేనా? మళ్ళీ కరెక్ట్గా లేకుండా ఒక మనిషి అనవసరంగా చంపిన కొన్ని లక్షల మంది దాని సాక్ష్యం చెప్తున్నారు. చంపబడినాడని దాన్ని ఆయనను కూడా ఈరోజు వేరే మనిషిని పెట్టి ఒక మనిషిని ఈయన ప్రభుని అతన్ని సాగి ఒక లారీని గుద్ది ఎన్నోసార్లు యాక్సిడెంట్ చేసుకొని చనిపోయినాడని కూడా దాన్ని మాట్లాడుతున్నారు. అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఒక సాక్ష్యం చెప్పేది అది కరెక్ట్గా ఉంటుంది. మీరు పోలీసు వారైతేనేమి మీ యొక్క పౌరతాలు అయితేనేమి దాని తప్పుడు దారి పట్టడము అది కరెక్ట్ కాదని చెప్పి మానవాళ తరఫున మేము సూటిగా అడుగుతున్నాము. ఎందుకంటే నిన్ననే అజయ్ బాబును అరెస్ట్ చేసినారు. మళ్ళీ అరెస్ట్ చేయడము పోలీసుల వారు సరిగ్గా సాక్ష్యం చెప్పలే. పోలీస్ స్టేషన్కి పోయి భార్య అడిగితే నీ భర్త ఇక్కడ లేడని చెప్పడము అది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ పోలీసుల వారు అరెస్ట్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా చూపేయాలి కదా. మళ్ళీ చూపేయకుండా ఆ భార్యకు మళ్ళీ ఎందుకు జవాబు చెప్పలేకున్నారు? మళ్ళీ చెప్పలేనప్పుడు అతన్ని తీసుకుపోవడం ఎంత అనవసరంగా. మళ్ళీ అతని మీద ఏముందని మీరు తీసుకుపోవడము. అతను ఎక్కడున్నా కానీ అతన్ని ఆయన ఇంటికాడ నుంచి మీరు అరెస్ట్ చేసినారని పోలీసు వారు చెప్తున్నారు. పోలీసులు మళ్ళీ ఆయన ఇంటికాడ తీసుకొచ్చి ఇరసాలని చెప్పి ఇంతకనే ఆగము. దీన్ని ఇంతవరకు మేము పోరాడుతుంటాం. ఎందుకంటే మాలమానాడు తరఫున మేము క్రైస్తవులకు అండగా ఉంటాము, తోడుగా ఉంటామని చెప్పి చెప్తున్నాము. ఇప్పుడు మన పవిను చంపిన వాళ్ళను ఎమ్మడే అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మనసు పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ కావచ్చు, అక్కడ వచ్చేసి నరేంద్ర మోడీ కావచ్చు, ఒక మనిషి అనవసరంగా చంపిపోయిందని ఇంతవరకు సాక్ష్యాలు లేకుండా దాన్ని తారుమారు చేయడం అది కరెక్ట్ కాదని చెప్పి మనసు పూర్తిగా మీకు చెప్పి ముగిస్తున్నాను. అందరికీ జై భీమ్.